దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు, అలాగే ప్రతిరోజు అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారని దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మరి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలకి మీ సమీపంలో ఉన్నటువంటి మందిరాలకి వెళ్ళారా? ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో. ఆరాధన ఎక్కడ ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. మీకు అనుకూలంగా ఉన్న ప్రతి సమయం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడండి. ప్రియ తమ్ముళ్ళు, ప్రియ అన్నలు, చెల్లెళ్ళు, ప్రియ తల్లులు, ఏవేవో పనిబాట్లు పెట్టుకొని దేవునికి దూరం అవ్వమాకండి. మరి దేవుని మహాకృపను బట్టి మేమైతే ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. మంచిది. ఏదైనప్పటికీ పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు తెలియజేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 9వ వచనం చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారము చేయుచున్నది. ఈ మాట మీకు అర్థమవుతుందా? తన ఎడల ఎవరైతే యథార్థ హృదయము గలవారుగా ఉంటారో వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నదంట. అంటే అసలు దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఎవరు దేవుని యందు యథార్థ హృదయం కలిగి ఉంటారో వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి సంచరిస్తుందంట. ఈ ఉదయము వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డ, నీవు నన్ను ఎవరు బలపరుస్తారు? ఈ స్థితిలో నన్ను ఎవరు ఆదుకుంటారు? నా బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు, మరి నేను నమ్మిన ఆప్తులు కూడా నన్ను విడిచిపోయారు. నా స్థితి ఇంతేనా? నా పరిస్థితి ఇంతేనా అని కృంగిపోతున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ లోకము అలాగే విడిచిపెడుద్ది, ఈ లోకము అలాగే మర్చిపోద్ది, ఈ లోకము తన ఇష్టానుసారంగా చేస్తుంది. కానీ దేవుని యొక్క మాట, వాక్యం ఏం చెప్తుందంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. నీవు గనుక దేవుని ఎడల యథార్థ హృదయము కలిగిన వాడివైతే, దేవుని ఎడల యథార్థ హృదయము కలిగిన దానివైతే, ఆయన కనుదృష్టి నిన్ను చూస్తుంది. నిన్నేం చేయబోతుందంటే బలపరచబోతుంది. దేవుని స్తోత్రం. ఆయన కనుదృష్టి నిన్నేం చేయబోతుంది? బలపరచుటకై సంచరిస్తూ ఉంది. కనుక ఈ మాటను జ్ఞాపకం చేసుకో. ఎవరు నిన్ను బలపరచపోవచ్చు, ఎవరు నిన్ను ధైర్యపరచపోవచ్చు, కానీ నిన్ను బలపరచడానికి యెహోవా కన్ను సంచరిస్తూ ఉంది. ఆ కన్నుకు నువ్వు ఎవరై ఉండాలంటే యథార్థ హృదయము కలిగిన వాడివై ఉండాలి. అలా ఉంటే దేవుని హస్తం, దేవుని కనుదృష్టి నిన్ను బలపరిచుద్ది. ఎన్నడూ సిగ్గుపడని అవసరం లేదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ కన్ను సంచరిస్తుంది యథార్థత కలిగినటువంటి వారిని బలపరచడానికి. కనుక నీ కృప చూపించి మహిమ పొందండి. మేము కూడా యథార్థత కలిగిన వారుగా ఉండే కృపా భాగ్యం దయచేయండి.
ఎవరు మమ్మల్ని బలపరచాలని ఎదురు చూస్తున్నారో వారి కుటుంబాలని బలపరచండి, వారి బిడ్డలను బలపరచండి, ధైర్యపరిచి మహిమ తెచ్చుకోమని, ఈ అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ఆశీర్వదించమని, అనేక ప్రాంతాలకు ఈ వాక్యం విస్తరించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.